వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించే క్రమంలోనే తనపైన తప్పుడు ఫిర్యాదులు అందాయని, ఆ తర్వాతే బదిలీ జరిగింది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు. వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించే క్రమంలోనే ఆయన మీద తప్పుడు ఫిర్యాదులు అందాయని, ఆ తర్వాతే బదిలీ జరిగిందంటూ ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు, అసలు ఏం జరిగింది? అంటే వివేకానందరెడ్డి గారి హత్యలో భాగస్వాములు ఎవరు, దాన్ని చేయించిన వాళ్ళు ఎవరు, చేసిన వాళ్ళు ఎవరు అనేది వైసీపీ వాళ్ళకు ఒక క్లియర్ పిక్చర్ అప్పుడే ఉంది కదా. ఐజీ ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఉంటే అసలు నిందితుడు ఎవరు అనేది బయట వచ్చేస్తుంది. ఫస్ట్ ఆయన మీద ఒక అలిగేషన్ పెట్టాలి, ఆయన్ని అక్కడ నుంచి మార్చాలి అనే ఉద్దేశం వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే వచ్చింది. సరే, ఆయన ఉంటే సరైన మాకు న్యాయం జరగదు అనే ఉద్దేశం వాళ్ళు చెప్పడం జరిగింది కదా. చెప్పి ఆయన్ని మార్చడం, ఆయన మీద ఒక కేసు నింద పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ చేశారు. ఆయన మీద పెట్టిన కేసులన్నీ కూడా చాలా ఫన్నీగా అనిపించేటివి కదా. దానికి బిల్లులు ఉండవు, రిసిప్ట్లు ఉండవు, అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేరు, దాన్ని ప్రూవ్ చేయలేదు, కానీ కేసు పెట్టారు. అంటే ఆయన స్థాయికి అట్లాంటి వాళ్ళు కూడా అలాంటి కేసులు ఎదుర్కొన్నారు అంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఇంకా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తుల మీద కూడా ఫేక్ కేసులు పెట్టి తన కెరీర్లో ఉన్న 5 సంవత్సరాలు కూడా చివరి 5 ఏళ్ళు కూడా పనిచేయలేకపోయారు కదా. లాస్ట్ డే ఆయన సర్వీస్లోకి రావటం, మళ్ళా ఆ రోజే ఆయన రిటైర్డ్ అవ్వటం కానివ్వండి. ఆయన అంత ఫైట్ చేయడం అనేది నిజంగా ఇంకొకళ్ళు అయితే ఎవరైనా వదిలేసేవాళ్ళు ఏమో కానీ, ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్సే కదా అన్నట్టు ఒక నిజాయితీ మనం ఏంటి అనేది తెలియాలనే దానికి గత 5 ఏళ్ళుగా కూడా పోరాటం జరిగింది. ఇవంతా ఏంటి అంతా నాకు అనిపించేది ఒకటే ఒక రీజన్, అక్కడ ఓన్లీ వివేకానందరెడ్డి గారి హత్య. అంటే అసలు వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి కొన్ని కోణాలను ఏబి వెంకటేశ్వరరావు గారు వెలుగులోకి తీసుకొచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద సీరియస్గా ఉంటారు అంటూ కొన్ని వార్తలు కూడా గతంలో వచ్చాయి. ఏంటి అసలు ఆ కోణాలు ఏంటి? ఇంకొకటి ఏంటంటే, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించే క్రమంలోనే తనపైన తప్పుడు ఫిర్యాదులు అందాయి అంటూ కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి ఆ ఫిర్యాదులు? అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే విషయం కూడా ఒకటే కదా. ఏబి వెంకటేశ్వరరావు గారు సాక్ష్యాలను తారుమారు చేస్తాడేమో, అందుకని ఆయన ఉండకూడదు అనేటట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈయన ఉంటే మాకు న్యాయం జరగదు అనేది. సరే, తర్వాతైనా వచ్చిన వాళ్ళతో అయినా మీరు సిబిఐ ఇప్పుడు చెప్పింది ఎవరు చేశారు, ఎవరెవరు హస్తం ఉందనేది, వాళ్ళని వీళ్ళేగా కాపాడుతున్నారు. సరే, సిబిఐకి అంతకుముందే కూడా ఆయన కొంచెం ఆ ఇనిషియేటివ్ తీసుకోబట్టే కొంచెమైనా సాక్ష్యాలను మిగిల్చగలిగారు. అంటే అప్పటికే అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి కదా చాలా వరకు కూడా. ఆ రోజున్న అక్కడ ఉన్న ఎస్పీ గారైనా మహంతి గారే కానివ్వండి, ఐజీగా ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, వీళ్ళ చొరవ వీళ్ళకి తెలిసి ఆ ఇన్సిడెంట్ వీళ్ళు యాక్షన్ తీసుకునే లోపలే చాలా వరకు తారుమారు చేయటం జరిగింది. కానీ వీళ్ళకి తెలిసిన తర్వాత కొన్ని అయినా అక్కడ వాళ్ళు సెక్యూర్ చేయబట్టి, అంటే సాక్ష్యాలు కొంచెం భద్రపరచబట్టే కానీ ఎవరు ఏంటనేది కొంతవరకైనా ఈరోజు సిబిఐకి ఒక లింక్ అంటూ దొరకటం అంటే వీళ్ళ మూలానే దొరికింది. లేకుండా ఉంటే అసలు అప్పటికే వాళ్ళు రక్తపు మరకలు తుడిచేయటమే కానివ్వండి, వాళ్ళే కుట్లు వేసేసి ఇంట్లోనే కుట్లు వేసేసేసి పోస్ట్ మార్టంకి కూడా పంపించకుండా బాక్స్లో పెట్టేయటమే కానివ్వండి, తర్వాత సునీత గారు ఎప్పుడో వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం చేయాలని అడిగితే పోస్ట్ మార్టం చేయటమే కానివ్వండి, దాని తర్వాత హత్యను బయటకు రావటమే, ఇవన్నీ చూసేటప్పటికి అంటే అప్పటికే కొన్ని వరకు వాళ్ళు అన్నీ తారుమారు చేశారు కదా. అక్కడ ఎవరు ఏం చేశారు అనే ఒక వాచ్మెన్ దగ్గర కూడా వాళ్ళు సరైన స్టేట్మెంట్ కూడా ఇప్పించలేకపోయారు. అంటే అతను కూడా డ్రైవరే కానివ్వండి, అమాయకుడైన డ్రైవర్ మీద నింద నెట్టడమే కానివ్వండి, అతని మీద కస్టడీలో తీసుకోవాలి, అతనే చేశాడని చెప్పటమే కానివ్వండి, డ్రైవర్తో చంపాడని చెప్పి వివేకానందరెడ్డి గారి దగ్గర లెటర్ రాయించటమే కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన అంత బాధల్లో ఎలా లెటర్ రాస్తాడు? ఎవరైనా కామన్ పర్సన్ ఆలోచించే విషయంలో కూడా ఆ బ్లడ్ మార్కలు కూడా దాని మీద ఉన్నాయి కదా, ఆ బ్లడ్ కారేటప్పుడు ఎలా రాస్తాడు? అది డ్రైవర్ మీద ఇవన్నీ అంటే బతుకుండాలి. ఆయన రాసున్నాడు అనుకోండి డ్రైవర్ మీద, అప్పుడు ఆయన బతుకుండాలి.
ఆయన డ్రైవర్ మీద రాసేటప్పుడు ఆ డ్రైవర్ వాడు ఉంటాడు, నా మీద రాస్తావని చెప్పి ఆయనే కొట్టేసి ఆ లెటర్ ఇక్కొని పోతాడు. ఖచ్చితంగా ఎవరికైనా తెలిసే విషయం, ఇంత ఈజీ ఇది. కానీ డ్రైవర్ రాయించాడు, ఆ చిట్టి అక్కడే ఉంది, మళ్ళీ ఆయన చచ్చిపోయాడు. అంటే ఇక్కడ మనకు క్లియర్ కట్గా ఆయన హత్య చేయించిన వాళ్ళే ఆ పేరు ఇరికించాలన్న దానికి రాశారు. సరే, ఇవన్నీ ఎవిడెన్స్లన్నీ కూడా వాళ్ళకి భయం ఒకటే స్టార్ట్ అయింది. వైసీపీ ఎవరైతే ఈ హత్యలు చేశారో వాళ్ళకైతే ఒకటే భయం స్టార్ట్ అయింది, ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ పోస్టింగ్లో ఉంటే సో వీళ్ళకి కష్టం. సో ఇప్పుడు రేపు అవన్నీ కూడా సిబిఐకి ఇంకా కూడా ఆయన సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మొన్న అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా అరెస్ట్ కానివ్వలేదు కదా, ఆయన అరెస్ట్ కానివ్వలేదు కదా, కాపాడింది ఎవరు? స్టేట్ గవర్నమెంటే కదా. సో ఈయన తర్వాత ఇప్పుడు ఐజీగా ఉన్న ఆయన డీజీపీ అవ్వాల్సింది ఉంది. సో నెక్స్ట్ ప్రమోషన్లో ఆయనే ఉన్నారు సీనియారిటీ ప్రకారం. సో నెక్స్ట్ ఆయన డీజీపీ అయ్యాడంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఇరుక్కుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఏదో ఒక కేసులో ఇరికించాలి అని చెప్పి ఒక కేసులో ఇరికించి 5 ఏళ్ళు అట్లా వేస్ట్ చేసి ఈ సిబిఐ వరకు వెళ్ళినా సిబిఐ ఎవరు చేశారు అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళని స్టేట్ గవర్నమెంట్ కాపాడుతూ వస్తుంది. సో ఇదంతటికి కారణం అంటే ఈ చంపిన దానికి ఇంకొకరిని బలి చేశారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి ఏబి వెంకటేశ్వరరావు గారికి మనస్పర్ధలు రావడానికి కారణమే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయమా? ఖచ్చితంగా. ఇప్పుడు నిజాయితీ పరుడు ఉన్నప్పుడు సో వాళ్ళని కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కొంతమందిని కాపాడుతున్నాడు, ఆ విషయంలో అందరికీ తెలుసు, ఏపీ స్టేట్ అంతా తెలిసిన విషయమే ఇది. సో అలాంటప్పుడు అక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కాపాడటానికి కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళని కాపాడలేరు కదా అప్పుడు. అందుకని ఆయన డీజీపీగా రాకూడదు, ఒక ఐజీగా ఉండకూడదు, ఏ పోస్ట్లో కూడా ఆయన డిపార్ట్మెంట్లో ఉండకూడదు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన ఉండకూడదు. సో వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవటమే కానివ్వండి, ఇవన్నీ చేసుకోవటం జరిగింది. అక్కడ వాళ్ళకి డిఫరెన్సెస్ రావడానికి కూడా స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల పాలనలో నన్ను నానా రకాలుగా ఇబ్బందికి గురి చేశారు అంటూ కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు. ఇంకా చేస్తారు కదా, 2 సార్లు కేసుల మీద కేసులు వేయటమే కానివ్వండి, ఆయనని చాలా రకాలుగా అవమానించటమే కానివ్వండి. సో గీతాలు ఇంకా ఈ 5 ఏళ్ళు రావాల్సిన బెనిఫిట్స్ ఏవి రానికుండా కోర్టుకు వెళ్తే కానీ తెచ్చుకోలేని పరిస్థితి రావటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఉన్న కక్ష సాధింపు చర్య చేస్తాడు కదా. ఎవరి మీదైనా ఒకటి కక్ష అనేది పెట్టుకుంటే ఇంకా అది కంటిన్యూ అవుతుంది ఆ ప్రాసెస్. అలాంటిది ఈయన 5 ఏళ్ళు సాధించడం జరిగింది ఏబి వెంకటేశ్వరరావు గారిని. సో కోర్టు త్రూ ఆయన ఈ సక్సెస్ అయ్యారు కానివ్వండి. నార్మల్ పర్సన్స్ అయితే కష్టం అయ్యేది. సో ఒక డిపార్ట్మెంట్లో ఉండి వాళ్ళే ఈ దొంగ కేసులకన్నీ ఫైట్ చేయాల్సి వచ్చిందంటే ఇంకా సామాన్య ప్రజలకి ఎలా ఉంటుందో చూడండి.